నిన్న గౌరవ మంత్రివర్యులు సీరన్న గారు ఒక గొప్ప మాట చెప్పారు అధ్యక్ష. నిజంగా వారు ఒక మాట చెప్పారు, భూమి వారి జీవితం అన్నారు. చాలా సంతోషం సార్. ఈరోజు పాయలశంకర్ గారు చెప్పిన దాంట్లో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. దయచేసి సీరన్న పరిణామం తీసుకోరు అధ్యక్ష. కలెక్టర్ నుంచి సీసీఎల్లకు వచ్చిన ఈ పెండింగ్లు ఉన్నాయంటే లేవు అని చెప్పారు అధ్యక్ష. లేదు, ఉన్నాయి. ఈరోజు తప్పుడు సర్వే నెంబర్ వాడాను, లేకుంటే మా భూమి పొరపాటున గవర్నమెంట్ ల్యాండ్ పడ్డదని చెప్పేసి ఆ యొక్క కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారు TM33 మాడ్యూల్లో సబ్మిట్ చేస్తారు అధ్యక్ష. TM33 మాడ్యూల్లో కలెక్టర్ గారే సాల్వ్ చేయాలి. ఈ భూమి యాజ్ పర్ ద ఎంఆర్ఓ రికార్డ్ ప్రకారము ఆ యొక్క వ్యక్తి చెందిన చెప్తే, కానీ వారు చాలా వందల వేలు కూడా కలెక్టర్ గారు TM33 మాడ్యూల్లో సీసీఎల్కి పంపినారు అధ్యక్ష. నేను సీసీఎల్ గారికి మా యొక్క సీరణ గారి ఇమ్మీడియట్గా ఆ TM33 మాడ్యూల్ అనుగుణంగా తొందరగా క్లియరెన్స్ చేయండి, లేకపోతే కలెక్టర్కి అధికారం ఇచ్చి వారికి ఆన్లైన్లో వచ్చే విధంగా చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష. నెంబర్ 2 ORC చెప్పిండు అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ సీరణ, మీరు రాసుకొని కూడా మీరు డైరెక్షన్ ఇవ్వాలి. భూమి అనేది వారి జీవితం అన్నప్పుడు 40-50 సంవత్సరాల నుంచి ఆ దున్నుకున్న భూమి నాదో కాదో అని చెప్పి కలెక్టర్కి అప్పీల్ చేసుకుంటే కలెక్టర్ గారు ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ORC సర్టిఫికేట్ ఇస్తే అది పట్టా, దానికి తిరుగులేదు. అది 20 సంవత్సరాల నుంచి ఆ పట్టా హోల్డర్ను ఇమ్మీడియట్గా రాజకీయ కక్షతోటి, వ్యక్తిగత కక్షతోటి, బ్లాక్మెయిల్ ఉద్దేశంతో దాన్ని ప్రెజర్ చేసి దాన్ని పిఓబిలో పెట్టించడం అధ్యక్ష. అవసరం లేనిది ఆ పిఓబిలోకి క్లియర్ చేయాలంటే దోజ్ ఆర్ హ్యావింగ్ ద పిఓబి, దోజ్ ఆర్ హ్యావింగ్ ద ORC వారికి పిఓబి నుంచి రిలీజ్ చేయమని చెప్పేసి మీరు ప్రతి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వని చెప్పి కోరుతున్నారు. ఎందుకంటే కలెక్టర్ ఆడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కలెక్టర్లే ORC ఇచ్చిండ్రు. ఆ ORCని మళ్ళీ పిఓబిలోకి రిలీజ్ చేయమని చెప్పేసి సీసీఎల్ కమిషన్ ఇక్కడ కాబట్టి ఇమ్మీడియట్గా వారు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారు కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ సభ్యులు శంకరన్న కొన్ని మళ్ళీ అనుబంధ క్వశ్చన్లు అడిగారు, కొన్ని కనెక్టివిటీ లేని కూడా అడగటం జరిగింది. వారు ఏవైతే అడిగారో, ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా నగ్న సత్యాలు, యథార్థం. ఏదైతే నిన్న ధరణికి సంబంధించిన అంశం దాంట్లో 2020 ROR చట్టాన్ని ప్రక్షాళన చేసి ధరణిని ప్రక్షాళన చేసే బిల్లుని అసెంబ్లీలో తమ సమక్షంలో ప్రవేశపెట్టి దాని మీద సుమారుగా 1 గంట 20 నిమిషాలు సుదీర్ఘంగా నేను మాట్లాడటం జరిగింది. ఈరోజు గౌరవ సభ్యులు శంకరన్న మాట్లాడిన దాంట్లో దానికి సంబంధించిన కొన్ని అంశాలు మాట్లాడారు. తప్పకుండా టైం ఎక్కువ తీసుకోకుండా, ఎందుకంటే ఇది రెండో క్వశ్చనే, ఇంకా చాలామంది సభ్యులు ఎయిట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రొలాంగ్ చేసే ఉద్దేశం లేదు. కాబట్టి శంకరన్న అడిగిన వాటిలో చాలా అడిగిని చాలా రీజనబుల్గా చేయాల్సినవి ఉన్నది ప్రభుత్వ పక్షాన. ఏదైతే గత ప్రభుత్వం అని అనక తప్పటం లేదు కాబట్టి గత ప్రభుత్వం అని అంటున్నాను. ఈ చట్టము ఏదైతే బిల్లు పెట్టిన తర్వాత ఈ బిల్లు అప్రూవ్ అయిన తర్వాత తప్పకుండా నిన్న నేను చెప్పేదంపడే చెప్పాను. నేను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నా చాచార మంత్రులు కానీ ఈ సభలో ఉండే సభ్యులందరం ఈ రెవెన్యూ వ్యవస్థ ఏదైతే అస్తవ్యస్తంగా జరిగిందో గతంలో దాన్ని సరిదిద్దే దాంట్లో భాగంగా ఈ సభలో ఉన్న మన అందరి మీద బాధ్యత ఉంది. ఈ బిల్లు చట్టం రూపంలో మారిన తర్వాత మన నియోజకవర్గాల్లో తప్పకుండా మనం ప్రయాణం చేద్దాం, ప్రజలతో మమేకమవుదాం. ప్రభుత్వం దగ్గరికి అంటే హైదరాబాద్కి వాళ్ళు వచ్చే పరిస్థితి రాదు. అదే రకంగా పవర్స్ అన్నిటిని కూడా డీసెంట్రలైజేషన్ చేయటం జరిగింది. ORCకి సంబంధించింది 2 అంశాలు శంకరన్న కానీ కమలాకర్ అన్న కానీ అడిగారు. దానికి సంబంధించింది కూడా స్పెసిఫిక్గా ఒకసారి పరిశీలిస్తాను. అయితే కమలాకర్ అన్న అడిగిన దాంట్లో జెన్యూన్ ఉన్న కేసులు కొన్ని ఉన్నమాట వాస్తవం. అదే రకంగా నేను మంత్రి అయిన తర్వాత నా దృష్టికి వచ్చినాయి ఎప్పుడో ఓల్డ్ డేట్తో బోగస్ ORCలతో కొంతమంది కొన్ని ప్రాంతాల్లో నేను ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేయలేను, కానీ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఇదే సభలో మీ ముందు పెడతాను. ఆ కారణం చేత కొన్ని ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంటే ఉండొచ్చు. స్పెసిఫిక్ కేసు ఏదైనా జెన్యూన్ ఉన్నది ఉంటే నా దృష్టికి వస్తే
ఏ భేషజాలకు పోకుండా అది ఏ రాజకీయ పార్టీ అయినా ఒక రెవెన్యూ మంత్రిగా అధికారులను ఆదేశించి వాటన్నిటినీ క్లియర్ చేయడం జరుగుద్ది. ఇక శంకరన్న చెప్పినట్లు సుమారు ఈ ప్రభుత్వం నిన్న చెప్పాను, మళ్ళీ అదే తిప్పి టైం ఎక్కువ కిల్ చేయటం ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ కపుల్ ఆఫ్ అవర్స్ తర్వాత దాని మీద డిబేట్ ఉంది. దాంట్లో మళ్ళీ మీరు చెప్పే అన్నిటి వాటికి కూడా తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఇప్పటికే ఇది రెండో క్వశ్చను, గంటన్నర టైం అయింది. గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్వశ్చన్ నంబర్ 546 గిరిజన మరియు అటవీ శాఖ అధికారుల మధ్య భూ వివాదాలు. గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వారు. గౌరవ అధ్యక్ష, తమ ద్వారా గౌరవ సభ్యులకి ఏకి సర్వే కోసం ఎటువంటి ప్రతిపాదన మా దగ్గర లేదండి. బికి ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు, సికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సభ్యులు మదన్ మోహన్ రావు గారు. Honorable Speaker Garu, thank you for giving the opportunity. Sir, ఈ question between Revenue Department Forest, sir. ఇక్కడ ఫారెస్ట్ మంత్రి గారు ఉన్నారు, రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు. ఇది ఓవరాల్ ఇష్యూ సార్, మొత్తం స్టేట్ ఇష్యూ. ఈ ఫారెస్ట్ రెవెన్యూ అటాచ్ ఉన్న కాన్స్టిట్యున్సీ చాలా ఉన్నాయి సార్. ఇక్కడ రూరల్ కాన్స్టిట్యున్సీ రెవెన్యూకి ఫారెస్ట్కి మధ్యన డిఫరెన్స్తోని చాలామంది రైతులు, చాలామంది ఎస్టీలు, ఆదివాసులు, లంబాడీస్ ఇబ్బంది పడుతున్నారు సార్. అయితే ప్రత్యేకంగా ఓవరాల్ స్టేట్ గురించి, మళ్ళీ ప్రత్యేకంగా నా కాన్స్టిట్యున్సీ ఎల్లారెడ్డి గురించి చాలామంది ఇక్కడ ఫారెస్ట్ ఉంది సార్. ఇక్కడ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను సార్. ఎందుకంటే ఈ సమస్యను ఫారెస్ట్ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఇద్దరు కలిసి దీన్ని రిజాల్వ్ చేయాలని ఈ ఇష్యూతోని ఎల్లారెడ్డిలో రాజంపేట మండలం ఉన్నారు సార్, ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో సార్. ఇంతకుముందు 30 years కింద అటవీ భూముల సరిహద్దులు అనుకొని ఉన్న వ్యవసాయ భూముల్లో వ్యవసాయం